వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. ఈపీఎఫ్ 95 పెన్షన్ డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందన. ఈపీఎఫ్ 95 పథకం కింద పెన్షన్ అందుకుంటున్న చందాదారుల డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. కనీస పెన్షన్ సహా పలు డిమాండ్ల సాధనకు ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఈపీఎఫ్ 95 ఆందోళన కమిటీ శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి మున్సుఖ్ మాండవీయతో జరిపిన చర్చల్లో సానుకూల స్పందన వచ్చినట్టు పెన్షనర్ సంఘం వెల్లడించింది. ఇదే జరిగితే దేశంలో 78 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని కమిటీ తెలిపింది. ఈపీఎస్ 95 కింద చెల్లించే కనీస పెన్షన్ను 7,000కు పెంచాలని కమిటీ ఎప్పటి నుంచో ఆందోళన కమిటీ కోరుతుంది. దీంతో పాటు పెన్షనర్ల వారి జీవిత భాగస్వామికి ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలన్న డిమాండ్ కూడా ఉంది. అధిక పెన్షన్కు సంబంధించిన దరఖాస్తుల్లో తప్పులు సవరించాలని కోరుతున్నారు. వాస్తవానికి బడ్జెట్లోనే పెన్షన్కు సంబంధించిన ఎలాంటి ప్రకటన రాకపోవడంతో పెన్షనర్లు ఒకంత నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కార్మిక శాఖ, ఆర్థిక శాఖతో శుక్రవారం ఆందోళన కమిటీ భేటీ అయింది. త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని మాండవీయ హామీ ఇచ్చినట్టు కమిటీ జాతీయ అధ్యక్షుడు అశోక్ రౌత్ వెల్లడించారు. మరోవైపు ఈపీఎస్ సెంట్రల్ ట్రస్ట్ ఆఫ్ ట్రస్టీల సమావేశం ఫిబ్రవరి 28న జరుగుతుంది. ఈ భేటీలో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనున్నారు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.